హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకో టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ కలిపి ఒక క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేశాయి. ఈ కార్డ్ యొక్క కంప్లీట్ రివ్యూ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, మన జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ ఏమైనా ఉన్నాయో, తర్వాత క్యాష్ బ్యాక్ ఏ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఎలా అప్లై చేయలేదు అనేది కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, ఈ యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ నేను 3 మంత్స్గా యూజ్ చేస్తున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చా లేదనేది కంప్లీట్గా మనకి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు జాయినింగ్ ఫీజు కింద 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది. టోటల్గా 590 రూపీస్ అయితే ఉంటుంది. ఈ జాయినింగ్ ఫీజుని ఫస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతుంది కదా, దాంట్లో మనకి ఛార్జెస్ అయితే చేస్తారు, మనం దాన్ని పే చేయాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ వచ్చిన విత్ ఇన్ 30 డేస్లో మీరు మినిమం 500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అక్కడ మీకు అమెజాన్ గిఫ్ట్ వాచర్ అయితే 500 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, నాకైతే 500 రూపీస్ గిఫ్ట్ వాచర్ అయితే వచ్చింది. నేను మినిమం 500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాను విత్ ఇన్ 30 డేస్లో. ఈ అమెజాన్ గిఫ్ట్ వాచర్ వస్తుంది కదా, దీన్ని అమెజాన్ పే బ్యాలెన్స్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ యాన్యువల్ ఛార్జెస్ కూడా మీకు 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18 రూపీస్ 590 రూపీస్ అయితే ఉంటుంది సంవత్సరానికి. అయితే ఈ కార్డు యూజ్ చేసుకుని సంవత్సరానికి 2 లక్షల కంటే అబౌవ్ స్పెండ్ చేశారనుకోండి, ఈ యాన్యువల్ ఛార్జెస్ కూడా వే ఆఫ్ అయిపోతాయి. మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు ఆ సంవత్సరానికి. ఈ క్రెడిట్ కార్డు యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఎయిర్టెల్ యూజర్స్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రీఛార్జ్ల మీద 25% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్టెల్ రీఛార్జ్లు కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కానీ, ప్రీపెయిడ్ కానీ, టీటీహెచ్లు కానీ, వైఫైలు కానీ, వీటన్నిటి మీద మీకు ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 250 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినా మీకు ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ కాకుండా వేరే అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తే మీకు అలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా మంత్లీ వచ్చేసి 250 రూపీస్ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే గెలుచుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిల్కి అయితే పెట్టారు, యూటిలిటీ బిల్ పేమెంట్స్లో ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు ఈ క్రెడిట్ కార్డ్తో. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ, బిగ్ బాస్కెట్లో కానీ, ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీరు ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ 3 ప్లాట్ఫామ్స్లో మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చి 500 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఈ క్రెడిట్ కార్డ్తో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. వీడియో లాస్ట్లో నా క్రెడిట్ కార్డ్ బిల్ని అయితే చూపిస్తాను, మీకు అక్కడ డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్తో ఇప్పటి వరకు చెప్పినవి కాకుండా మిగతా ఎక్కడ స్పెండ్ చేసిన ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ అదర్ ట్రాన్సాక్షన్ కింద మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ 1% అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది, ఎలాంటి క్యాపింగ్ అయితే లేదు. పర్ మంత్ వచ్చేసి ఇంత అనేది ఏం లేదు, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. అయితే కొన్ని ట్రాన్సాక్షన్కి మాత్రం ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ఉండదు. ఆ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. అందులో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అందులో క్యాష్ బ్యాక్ రాదు. ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినా క్యాష్ బ్యాక్ రాదు. ఒకవేళ బిఫోర్ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి దాన్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసినా కూడా ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. వ్యాలెట్ లోడింగ్ కూడా ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదని చెప్తున్నారు. మీరు జ్యువెలరీ షాప్లో మీరు ఎలాంటి పర్చేజ్ చేసినా అక్కడ కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. అలాగే క్యాష్ అడ్వాన్స్ తీసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ రాదు. మీరు అవుట్ స్టాండింగ్ బిల్ పేమెంట్ చేస్తుంటారు కదా, అక్కడ కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. క్రెడిట్ కార్డ్ ఫీజెస్ మీరు పే చేసినా కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. మీరు రెంట్ పేమెంట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ రాదు. గవర్నమెంట్ స్పెండ్స్ మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ రాదు. ఇన్సూరెన్స్ స్పెండ్స్ మీద కూడా మీరు ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్స్ ఎల్ఐసి కానీ ఇంకా మిగతా ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్ చేసినప్పుడు కూడా మీకు ఎక్కడ క్యాష్ బ్యాక్ రాదని చెప్పి. అలాగే ఎడ్యుకేషన్ ఫీజు పే చేసినా కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాకే రాదు. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ అదర్ దాన్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుండి పే చేసినా కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదని చెప్తున్నారు. అది కూడా 20 ఏప్రిల్ 2024 నుండి అయితే అప్లికబుల్ అవుతుంది. సో ఈ లిస్ట్ చూసారు కదా, ఈ లిస్ట్లో మీరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా ఈ క్రెడిట్ కార్డ్ నుండి ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్యూయల్ స్పెండ్స్ మీద మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, కానీ మీకు ఇక్కడ సర్చార్జ్ పడుతుంది కదా, 1% సర్చార్జ్ పడుతుంది. ఆ సర్చార్జ్ని కూడా ఇక్కడ వే ఆఫ్ చేస్తారు. మ్యాక్సిమం 500 రూపీస్ పర్ మంత్ అయితే వే ఆఫ్ అవుతుంది. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చేసి మినిమం 400 నుండి మ్యాక్సిమం 5000 ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు మీకు వే ఆఫ్ అయితే అవుతుంది. ఈ కార్డ్తో మరో బెనిఫిట్ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్ కానీ 2 రూపీస్ మనం స్పెండ్ చేస్తే అక్కడ మీకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మీరు సంవత్సరానికి 4 సార్లు అయితే అవైల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వరకు ఎయిర్పోర్ట్ లాంజెస్కి కండిషన్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ కండిషన్ ఏమిటంటే
లాస్ట్ 3 నెలల్లో మినిమమ్ 50,000 అయితే స్పెండ్ చేసి ఉండాలి ఈ క్రెడిట్ కార్డ్‌తో. అప్పుడే మీరు ఈ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఎయిర్‌పోర్ట్‌లో ఆంజాక్స్‌ని. ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని నుండి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మంత్లీ కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుందన్నది ఇప్పుడు చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్‌తో ఎయిర్టెల్ బిల్స్ గానీ, ఎయిర్టెల్ రీచార్జ్‌లు గానీ ₹1000 పర్ మంత్ చేశారనుకోండి, అక్కడ 25% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ₹250 అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. నెక్స్ట్ యుటిలిటీ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రికల్ బిల్ గానీ, గ్యాస్ రీచార్జ్‌లు గానీ, మిగతా యుటిలిటీ బిల్ పేమెంట్స్ అన్నిట్లికి ఒక 5000 రీచార్జ్‌లు చేశారనుకోండి, అక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అక్కడ మాక్సిమం ₹250 వస్తుంది. మాక్సిమం ₹500 గానీ ఇక్కడ 250 మాక్సిమం ఉంటుంది కాబట్టి మాక్సిమం ₹250 అయితే వస్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ వాటిల్లో మంత్లీ వచ్చేసి 5000 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అక్కడ 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మాక్సిమం ₹500 అయితే వస్తుంది. నెక్స్ట్ అదర్ స్పెండ్స్ మీరు ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఎక్కడైనా షాపింగ్ చేశారనుకోండి, అక్కడ 10,000 షాపింగ్ చేస్తే మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ₹100 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా మంత్లీ టోటల్‌గా 22,000 స్పెండ్ చేశారనుకోండి, మీకు టోటల్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 1100 అయితే వస్తుంది. ఇప్పుడు నా మంత్లీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఈ ఫస్ట్ స్టేట్మెంట్‌లో మనకి జాయినింగ్ ఫీజ్ అయితే ₹500 పడుతుంది. అలాగే దాని మీద జీఎస్టీ 18% పడుతుంది కాబట్టి టోటల్‌గా ₹590 పడుతుంది జాయినింగ్ ఫీజ్ అనేది. అలాగే మొదటి ట్రాన్సాక్షన్ కింద జియో నెంబర్‌కి అయితే రీచార్జ్ చేశాను. ఈ ఎయిర్టెల్ థాంక్స్ యాప్ నుండి. సంవత్సరం ప్లాన్ అయితే రీచార్జ్ చేశాను. ఇక్కడ యుటిలిటీ బిల్ పేమెంట్స్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేశారు. ఈ యుటిలిటీ బిల్ పేమెంట్‌కి 10% క్యాష్ బ్యాక్ కాబట్టి ఇక్కడ 3000కి ₹250 మాక్సిమం క్యాష్ బ్యాక్ కాబట్టి ఇక్కడ ₹250 క్యాష్ బ్యాక్ అయితే మనకి చూడొచ్చు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే మనకు వచ్చింది. ఇందులో నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ట్రాన్సాక్షన్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశాను కాబట్టి అక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ అయిపోయింది చూడండి. అక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ బుందాల్ టెక్నాలజీస్ అని ఉంది కదా! ఇదేంటే మనకి స్విగ్గీలో అయితే ట్రాన్సాక్షన్ చేశాను అక్కడ. అక్కడ కూడా మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! ఆ 10% క్యాష్ బ్యాక్ కూడా ఏ విధంగా వచ్చిందని కింద డీటెయిల్‌గా చూస్తాం మనం. నెక్స్ట్ ₹1800 ట్రాన్సాక్షన్ ఉంది కదా! దీన్ని మనం ఇన్సూరెన్స్ పేమెంట్ అయితే చేశాను. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లోనే నేను ఇన్సూరెన్స్ పేమెంట్ అయితే చేశాను. అక్కడ క్యాష్ బ్యాక్ వచ్చిందో రాలేదన్నది చూద్దాం. ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి ₹509 అయితే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ నుండి ఎయిర్టెల్ రీచార్జ్ అయితే చేశాను. దానికి మనకి ఏ విధంగా క్యాష్ బ్యాక్ వచ్చిందనేది కింద అయితే చూద్దాం. మొదటిగా స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్‌కి అయితే 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా! అక్కడ ఇక్కడ ₹27, ₹23, ₹26 అయితే వచ్చింది. నెక్స్ట్ ఎయిర్టెల్ రీచార్జ్‌కి ₹509కి 25% అంటే ₹127 కాబట్టి ఇక్కడ అది కూడా వచ్చింది. కానీ ఇన్సూరెన్స్ పేమెంట్ అయిన ₹1800కి అయితే మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఆ మంత్‌లో వచ్చిన క్యాష్ బ్యాక్ అంతాను మనకి ఇక్కడ కింద చూపిస్తారు చూడండి. క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని చెప్పి. ఇక్కడ పక్కన చూడండి క్యాష్ బ్యాక్ క్రియేటెడ్ అని చెప్పి ₹250 అయితే ఉంది కదా! అంటే లాస్ట్ మంత్ యొక్క క్యాష్ బ్యాక్ అంతాను మనకి ఈ మంత్ స్టేట్మెంట్‌లో అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ కార్డ్‌కి అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. అక్కడ నుండి క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ నుండే. అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతది. మీ నేము, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటేంటి, అడ్రస్‌లు ఏంటి, మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ అడుగుతుంది. తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుండి మీరు మీ ఈ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మీ కార్డ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.